హాయ్, వెల్కమ్ టు ప్రియాన్స్ వరల్డ్. మరి ఆవకాయ పచ్చడితో మీ ముందుకు వచ్చేస్తాను. ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చిన్న రసాలు తీసుకున్నామండి. ఆవకాయలన్నిటినీ కూడా ఇలా 2 ముక్కలుగా కట్ చేసేసి లోపల ఉన్న వేస్ట్ అంతా తీసేసుకోవాలి. 2 ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఎలా తీస్తే పొరతో సహా వచ్చేస్తుంది అనమాట. ఈజీగా అనిపించింది. చూసారా, మొత్తం అన్నీ కూడా చాలా శుభ్రంగా పొరతో సహా వచ్చేసాయి అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఈ ఆవకాయలన్నిటిని కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అంటే చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. తీసుకున్న ప్రతి చిన్న ముక్కకి కూడా టెంకుండేలాగా కట్ చేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఆవాలు నేను ఇంట్లోనే మిక్సీ చేసుకున్నానండి. ఆవపిండి అలాగే గల్లుప్పు తీసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టేశాను. ఎండలో కొంతసేపు ఉంచుకుంటే చక్కగా ఈజీగా మిక్సీ అయిపోతుంది. మనం ఒక బౌల్ తీసుకోవాలండి కొలత కోసం. మనం ఏదైతే బౌల్ తీసుకుంటున్నామో నాకు 5 కప్పులు మామిడికాయ ముక్కలు వచ్చాయి. 1 కప్పు కారం తీసుకోవాలి. 3/4 ఉప్పు, 3/4 ఆవపిండి, కొద్దిగా పసుపు, మెంతిపిండి కొంచెం, అలాగే మెంతులు, ఆయిల్. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆవకాయ ముక్కలన్నిటినీ కూడా పసుపు, నూనె వేసి ముక్కలన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు, ఇలా ఆవకాయ ముక్క అంతా కూడా ప్రతిదానికి కూడా పసుపును నూనె పట్టేలాగా ముందు ఇలా తయారు చేసుకోవాలి. చూసారు ఎంత బాగుందో. నెక్స్ట్ వెల్లుల్లి రెమ్మలు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి. మీడియంగా కావాలనుకుంటే తక్కువగా తీసుకోండి. నెక్స్ట్ ఉప్పు, ఆవపిండి, మెంతులు, కారం ఇవన్నీ తీసుకొని ఆవకాయ ముక్కలకి బాగా పట్టేలాగా ముందు మిక్స్ చేసుకోండి. ప్రతి ముక్కకి కూడా మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నామో అవన్నీ కూడా ముక్కకి పట్టేలాగా మిక్స్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. అవంతా పట్టిన తర్వాత చూసారా, మా వాళ్ళు ఇలా చేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేశారు మా పిల్లలు ఒక ముక్క ఇవ్వమని. చాలా మంచి వాసన వస్తుందన్నమాట, ఫ్లేవరు. ఇలా కలిపిన తర్వాత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ అనేది ముందే ఇప్పుడే మీరు ముక్కంతా మునిగేలాగా చూసుకోవద్దు, కొంచెం తగ్గించుకొని కలుపుకోండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువైతే మనం పచ్చడి తినేటప్పుడు గ్రేవ్ తక్కువగా వస్తుందన్నమాట. ఈ విధంగా కలుపుకుంటే చాలు. నేనంతా కలిపిన తర్వాత జాడీలోకి టర్న్ చేసేసుకుంటున్నాను. అయిపోయిన తర్వాత మనం లిడ్ పైన పెట్టేసి చుట్టూ క్లాత్ కట్టేసి స్టోర్ చేసుకొని 3వ రోజున టెస్ట్ చేసుకోవాలి. మా వాళ్ళు ముక్క ఇవ్వమని ఒకటే గోలండి. క్లోజ్ చేసేసానని పాపం అప్సెట్ అయ్యి అలా జాడీ వైపు చూస్తున్నారనమాట. మా అమ్మ ఏంటి ఇంకా మ్యాంగో పికిల్ ఇమ్మంటే ఇవ్వలేదు అని చెప్పేసి. తర్వాత వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.